నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలని నిరంతరం పాఠశాలకు సహాయ సహకారాలను అందించే వ్యక్తి తల్లం ప్రసాద్ అని ప్రధానోపాధ్యాయురాలు వేగూరు సుజీవన తెలియజేశారు. కడివేడు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సరస్వతి పూజ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సరస్వతి పూజ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలకు స్టేజ్ను నిర్మించి ఇచ్చిన దాత బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తల్లం ప్రసాద్ తల్లిదండ్రులైన తల్లం కస్తూరయ్య సుగుణమ్మను ఘనంగా సన్మానించి సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేగురు సుజీవన మాట్లాడుతూ తమ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలని నిరంతరం పాఠశాలకు సహాయ సహకారాలను అందించే వ్యక్తి తల్లం ప్రసాద్ అని 10వ తరగతి విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి మార్కులు తీసుకురావాలని కోరారు. దాతల చేతుల మీదుగా విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్, మునిభాస్కర్, కోటయ్య, రమేష్, సుమ, సుధీర్, షకీల తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ మనం పెంచుకోవచ్చు. ఎవరు? మన ప్రసాద్ సార్. చిట్టి నాకు సార్ అంటే ఏదో ఉంది, కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం అనాలి కాబట్టి ప్రసాద్ సార్ గారు చాలా తక్కువ సమయంలో నాణ్యంగా మళ్ళీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చక్కటి స్టేజ్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో మనకు పూర్తి చేసి ఇచ్చారు కాబట్టి ఇంత ఘనంగా ఈ రోజు మనం పూజను జరుపుకున్నాం. మరి సార్ని సన్మానించాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా? మరి సార్ని ఆహ్వానిద్దామా? వెంటనే స్టార్ట్ చేయి. ఎప్పటి నుంచి చేస్తామంటే అన్న రేపటి నుంచాను, ఇవాళ మన నాన్నసారి గారి బర్త్డే కదా, ఈరోజు మనం స్టార్ట్ చేద్దామంటే ఓకే అన్నారు. తర్వాత జేసీబీ తీసుకొచ్చి స్టార్ట్ చేసిన వెంటనే భాస్కర్ రెడ్డి గారు, ఇటుకరాయ్ కానీ, ఇసుక గారు మొత్తం పంపించి మాకు సహాయం చేశాడు అనమాట, సహకరించాడు. ప్లస్ వచ్చి అతను భాస్కర్ గారు వచ్చి ఇక్కడ చేయాలంటే ఆయన కష్టం అనమాట. మంచి సీనియర్ నాయకుడు టీడీపీలో. నేను దగ్గరుండి మా పిల్లలు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. తోడుంది కాబట్టి నేను చేయగలిగాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులందరినీ ఇదే విధంగా గౌరవించాలి. మీరు బాగా గొప్పవాళ్ళు అయ్యి ఈ విధంగా సేవ చేయడం, లేకపోతే సమాజానికి ఉపయోగపడడం చూసి 10 మంది పొగిడితే మీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో వాళ్ళు అదే విధమైన అనుభూతిని పొందుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం వాళ్ళ పెద్దలు ఈ విధంగా ఈ కార్యక్రమం జరగడం మనకు చాలా అదృష్టం. కాబట్టి ధన్యవాదాలు ఒకసారి జరుగుతాం. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించడమైంది. గూడూరు మండల విద్యాశాఖాధికారి కాంచన ముఖ్య అతిథిగా విచ్చేసి సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథం పెంచుకుని అవగాహన చేసుకుని పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. శ్రీ గాయత్రి విద్యార్థులు 100కు పైగా వర్కింగ్ మోడల్స్ ప్రదర్శన చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో, స్కిట్స్తో మూఢనమ్మకాలు విడాలని అద్భుతంగా తెలియజేశారు. సైన్స్ ఉపాధ్యాయులని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సైన్స్ టీచర్ పి వెంకటేశ్వర్లు, కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు సుప్రజ, రాఘవయ్య, మల్లికార్జున్, శిరీష, ఝాన్సీ, శ్రీహరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పరితపించిన తపస్వి మానవత్వం పరిమళించే జాతి వెచ్చిన మహర్షి సమతా మమతల శాంతిక పోతమ అబ్దుల్ కలాం పద్మ విభూషణ భారత రత్న నీకు సలాం. పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నర్ అబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి తీసుకొచ్చేదానికి చాలా దోహదపడతాయి. కాబట్టి నైస్లీ ఆర్గనైజ్డ్ సార్ చాలా ప్రయాసంతో కూడి గోల్డెన్ ఎగ్జిబిట్స్ తయారు చేశారు. పిల్లలు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచిన యాజమాన్యానికి, అదేవిధంగా చక్కగా నేర్చుకొని చెప్పినటువంటి పిల్లలకి కూడా చాలా ధన్యవాదాలు. ఇటువంటి పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తేనే ఇటువంటివి చేయగలరు. ఎవరైనా కూడా వాళ్ళకు కూడా ఆపర్చునిటీ కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటే సైన్స్ టీచర్స్ కూడా వాళ్ళ యొక్క కృషి కనపడుతుంది. ఇక్కడ ఎంత బాగా పిల్లలు సైన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు. ఎన్నో రోజులు శ్రమపడితే కానీ ఇన్ని ఎగ్జిబిట్స్ తయారు చేయడం అనేది జరగదు. కాబట్టి అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నమాట. ఇవాళ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని ఇవాళ సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మా శ్రీ గాయత్రి విద్యార్థులు సుమారుగా 100కి పైగా సైన్స్ వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్ట్ మోడల్స్, అలాగే చార్ట్ మోడల్స్ ఇలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎంఈఓ మేడం కాంచనా మేడం గారు విచ్చేసి విద్యార్థులు అందరూ ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. సో ఈ సభాముఖంగా మేడం కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మరో అతిథి పివి సార్, సో నాకు గురువు గారు, సో సార్ కూడా విచ్చేసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే అందరి సమక్షంలో సైన్స్ టీచర్స్ అయినటువంటి సుప్రజ మేడం, సో రాఘవయ్య సార్, మల్లి సార్, శ్రీష మేడం అండ్ ఝాన్సీ మేడం అందరికీ కూడా యాజమాన్యం తరఫున ఇంత చక్కగా అరేంజ్మెంట్స్ దట్ మీన్స్ మోడల్స్ ఎగ్జిబిట్స్ అని పెట్టినందుకు మీకు అందరికీ కూడా సో ఈ సభాముఖంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. ఇలా ఎగ్జిబిట్స్ చేయండి, డిస్ప్లే చేయండి, కానీ టీచర్స్ యొక్క ఇది చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని అందరి తరఫున మా అందరి తరఫున మేడం మీకు చేస్తున్నాం. అందరూ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ బాగుంది. అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు పిల్లలు. కీప్ ఇట్ అప్, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి పరీక్షలు రాయనున్న సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్ మరియు స్టేషనరీని ప్రగతి కుటుంబ సభ్యుడు ఏగిరెడ్డి విజయ్ కుమార్ సహకారంతో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు గడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు బాగా రాసి అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ ద్వారా వారిని సత్కరించి బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ముములాజాన్, వీణాపాని, కల్పన, రవి, నారాయణ, గిరి, నాని, సునీల్, ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, సంచి మునిప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు గర్ల్స్ హై స్కూల్ నందు మంచి కార్యక్రమం ఈరోజు 10th పిల్లలకి, అందులో గురు పూజ ఉత్సవం ఈరోజు లక్ష్మీదేవి పూజ కూడా చాలా చక్కగా నిర్వహించారు. దాంట్లో భాగంగా ఈరోజు 10th పిల్లలకి ప్యాడు, దానికి సంబంధించిన స్టేషనరీ కొన్ని వస్తువులు పిల్లలకి అందించేదానికి ప్రగతి సేవా సంస్థ ముందుకు వచ్చింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడే విద్య, వైద్యం ఈ రెండు సంపూర్ణంగా చేసామని మేము భావిస్తున్నాం. దీనికి ఇక్కడికి నేను దిగతాను వస్తానే
మీ హెచ్ఎం మమ్మల మేడంని చూసా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆమె ఎక్కడ ఏ స్కూల్లో ఉన్నా కూడా చాలా క్రమశిక్షణగా ఉంటుంది, చాలా బాధ్యతగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎంత బాధ్యతగా ఉంటుందో స్కూల్లో కూడా అంత బాధ్యతగా ఉంటుంది. ప్లస్ టీచర్స్తో, తోటి ఉపాధ్యాయులతో చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఆమె అంత బాగా ఉంటుంది. వస్తానని చాలా సంతోషం వేసింది. మమ్మల మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక విశేషం ఏంటంటే మా ప్రాణ స్నేహితుడు, మేము గత 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్న మా అక్కన రమణయ్య వాళ్ళ మిస్సెస్, మా సిస్టర్ కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషమైన విషయం. ఇంకొక అన్నీ ఒకదాని మీద ఒక విషయాలు, ఇంకొక మా ఫ్రెండు మిస్సెస్ మా మేడం కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ గర్ల్స్ హై స్కూల్లో చేసేటప్పుడు ఆల్మోస్ట్ మా టీం అంతా ఉందాడ, మా మేడం ఉన్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ గర్ల్స్ హై స్కూల్కి మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే, గర్ల్స్ హై స్కూల్, గూడూరు గర్ల్స్ హై స్కూల్ని మనం దత్తకి తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు ఆడ చేసాం. ఒక 5 అడుగులు గుంటున్న స్కూల్ని పైకి లేపాం, దానికి రోడ్డు వేసాం, రోప్ వేసాం, చుట్టూ ప్రహరీ కట్టించాం, గేట్లు పెట్టించాం. అంటే ఈ కార్యక్రమాలన్నీ సంస్థ కాదు, ఒక కుటుంబం. ఇది ఇందులో ఉండేటటువంటి వ్యక్తులంతా వ్యక్తులు కాదు, శక్తులు అంతే, ఇంకేం మాట్లాడలేము. సోదర సమానమైనటువంటి ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చంద్ర సార్ కానీ, శ్రీను సార్ కానీ, మిగిలినటువంటి సోదర సమానులు అందరూ నాకు గూడూరులో మంచి సుపరిచితులు. వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, చాలా వరకు చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అవి వెలకట్టలేనటువంటివి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులందరినీ కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటటువంటి అభిలాషతో ఒకవైపు, ఇంకొక వైపు ఈ సంస్థని మరికొంచెం ముందుకు తీసుకెళ్లడం కోసం మంచి సభ్యుల్ని ఎన్నుకోవడం. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్లకు వెళ్తే వంకాయలు అంటే అన్ని వంకాయలు కొనుక్కో, మనకి సెలెక్టివ్గా కొన్ని తీసుకుంటాం. అలాగే ఇక్కడ ప్రగతి సేవా సంస్థలు ఎవరినంటే వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వరు. నేను సేవ చేస్తానంటే కూడా విడిగా ఉండి చేసుకోవాలి, కానీ ఫరం పేరు మీదుగా చేయడానికి అయితే వీలుండదు. ఈ ఫరంలో చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్, నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఆ నియమ నిబంధనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరూ కూడా కలిసి నిర్ణయంగా ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళందరూ కూడా ఇలా అందరూ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చి ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన చెన్నూరులోని గర్ల్స్ స్కూల్ నందు పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్, వాళ్ళకి సంబంధించిన పెన్ను కిట్టు, ఏదైతే స్టేషనరీ కిట్ ఉందో అది అందజేయడం జరుగుతుంది. దీనికి పూర్తి సహాయ సహకారాలు మన కుటుంబ సభ్యుడైనటువంటి ఎగ్గిరెడ్డి విజయ్ కుమార్ ద్వారా ఆయన పూర్తి సహాయ సహకారాలతో మన పిల్లలకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ చూస్తే నిజంగా 30 సంవత్సరాల క్రితం మనం చదువుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నదో, అందులో ఈరోజు పూజా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే, మాది సైదాపురం స్కూలు, అక్కడ మేము చదివేటప్పుడు ఉన్న సేమ్ ఎన్విరాన్మెంట్, టీచర్స్ కావచ్చు, వీళ్ళున్న క్రమశిక్షణ కావచ్చు, అంత బాగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే. నిజంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే పరిస్థితుల కంటే కూడా ఇక్కడ మేడం వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసే విధానం కావచ్చు, పిల్లల యొక్క క్రమశిక్షణ కావచ్చు, చాలా బాగా అనిపించింది. దీనికి మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి, పిల్లలకి ఇప్పుడు కొద్దిగా టెన్షన్ కూడా, 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, కొంచెం టెన్షన్లో ఉండబోతుంటారు. మనకు తెలిసినంత వరకు మీరు ఏదైతే ఈ సంవత్సరం రోజులు ప్రయత్నం చేశారో, రోజుకి 1 hour 2 hour దీని మీద కేటాయించుంటే మీకంటే బెస్ట్ మార్కులు ఎక్కడా రావు. మీకు వచ్చేంత బెస్ట్ మార్కులు ఏ ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఎటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, మీకు వచ్చినంత మంచి మార్కులు ఎవరూ సాధించలేరు. సో మీరు ఈ ఉన్న కొద్ది సమయాన్నైనా పూర్తిగా చదువు మీద కేటాయించగలిగితే ఫ్యూచర్లోని గర్ల్స్ హై స్కూల్ నందు ఈ పిల్లలను చూసి చాలా ఆనందంగా ఉంది. టీచర్స్ కూడా చాలా చక్కగా వీళ్ళని చూసుకుంటూ క్రమశిక్షణగా పాటిస్తున్నారు. అదేవిధంగా మా హెచ్ఎం గారికి ధన్యవాదాలు, మా రమణ గారికి ధన్యవాదాలు. ఈ 10th క్లాస్కి ఈ విధంగా అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఎగ్గిరెడ్డి విజయ్ కుమారు ఇట్లాంటి సహాయ సహకారాలు ఎన్నో చేస్తాడు. అతను మంచి పెద్ద మనసు అవుతుంది.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ముందుకు పోవాలి. మీరు ఎప్పుడప్పుడు ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకొని బ్యాలెన్స్ అనేది ఉండకూడదు. చదువులో మాత్రం పోటాపోటీలు చదువుకోవాలి. మార్కులు కూడా అదేవిధంగా మీరు మంచి సంపాదించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు టీచర్స్ కూడా బాగా చక్కగా ఉన్నారు కాబట్టి దీన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే ఈ ప్రగతి సేవా సంస్థ ఎందుకు ముందుకు పోతుందంటే ఫస్ట్ మా అధ్యక్షుడు పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఏది కూడా మా సభ్యులను కావచ్చు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు శనివారం తిరుపతి జిల్లా కోట మండలంలోని అల్లారెడ్డి శ్యామసుందరపురం గ్రామంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ కోట మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనల మాదిగ జాతి దశాబ్దాల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి 3 దశాబ్దాలు రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ మీద మోసపూరితమైన విధానాలను తిప్పికొట్టే యుద్ధంలో వీరోచితంగా పోరాడి మాదిగ బిడ్డలు అమరులు అయ్యారని అన్నారు. అమరులు త్యాగాలను గుర్తు చేసుకుంటూ మాదిగ జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలను అర్పించిన వారు మృతుని తలుచుకుంటూ వారి చరిత్రను భవిష్యత్ తరాలను అందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాల్లో కోట ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ మందా వెంకటేశ్వర్లు మాదిగ, గోవిందు కిరణ్ కుమార్ మాదిగ, చెజర్ల కృష్ణయ్య మాదిగ, గోనుపాక పెంచలయ్య మాదిగ, కొండాపుర సుబ్రహ్మణ్యం మాదిగ, మందా పెంచలయ్య మాదిగ, గుంటక కోటయ్య మాదిగ, కరవళ్ల కోటయ్య మాదిగ, కుమరిగుంట సీనయ్య మాదిగ, కరవళ్ల పవన్ కుమారి గుంట, వెంకటయ్య గోవిందు, నాగరాజు, బాలకృష్ణయ్య, వెంకటేష్, రమణయ్య, పవన్ కుమార్ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్చి 1వ తేదీన మాదిగల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కోట మండలంలోని శ్యామసుందరపురం గ్రామంలో ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలు చేస్తున్న పోరాటంలో అసూలు బాసిన మాదిగ అమరవీరులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గూడూరు నియోజకవర్గం అలాగే కోట మండలం తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఏకసభ్య కమిషన్ వేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే మా మాదిగల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి మా మాదిగ విద్యార్థులు ఉద్యోగస్తులుగా తయారయ్యి మా జాతి బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోట గ్రామ ప్రజలందరికీ నా ఎంఆర్పీఎస్ తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, శిక్షణ కేంద్రాలలో తెలియజేసే అంశాలను నామమాత్రం కాకుండా పట్టుదలతో అమలు చేయాలని మనుబోలు మండల పంచాయతీ విస్తరణ అధికారి నారాయణ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన మనుబోలులోని వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు, గ్రీన్ అంబాసిడర్లకు, షెడ్డు మిత్రులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డివిజనల్ పంచాయతీ అధికారి పుట్ట రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్సీ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య మరియు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు, షెడ్ మిత్రులు పాల్గొన్నారు. అంటే తడి చెత్త, పొడి చెత్త వీటి గురించి యుఆర్డి గారు అన్ని క్షుణ్ణంగా తెలియపరిచారు. కాకపోతే నేను ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు డోర్ టు డోర్ కలెక్షన్ నుంచి వర్మి ప్రిపేర్ అయ్యేంత వరకు మధ్యలో ఏమేమి జరుగుతుందో స్టెప్స్ వైజ్గా పాయింట్స్ చెప్తాను. అవి అన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే, పంచాయత్ సెక్రటరీలు అందరికీ తెలుసు. కానీ ఒకసారి వాటిని గుర్తు చేసుకున్నాము. ఫస్ట్ డోర్ టు డోర్ కలెక్షన్. డోర్ టు డోర్ కలెక్షన్లో ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తాం. తడి చెత్త అంటే తెలిసిన విషయమే, కుళ్ళిపోయే స్వభావం ఉండేది తడి చెత్త. పొడి చెత్త అంటే భూమిలో కుళ్ళకుండా ఉండే వేస్ట్ని పొడి చెత్త అంటాము. ఆ పొడి చెత్తలో భాగంగా ఏమేమి వస్తాయి మనకి? ఫస్ట్ గుర్తుకొచ్చేది ప్లాస్టిక్, ఈ లగేజ్ బ్యాగులు, తర్వాత ఐరను, అట్టముక్కలు, కాగితాలు, లెదర్ బ్యాగులు, ఇంకా ఎలక్ట్రికల్ వేస్టు, ఎలక్ట్రానిక్స్ వేస్టు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా మన ఇంట్లో వరకు ఆలోచించుకుంటే మన ఇంట్లో ఎన్ని వస్తున్నాయో మనకి
ప్రతిరోజు మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము, అవన్నీ ప్యాక్ చేసుకుని తెస్తాము. ఇవన్నీ వాటిని ఎప్పటికప్పుడు అవి పారేయాల్సి ఉంటుంది. అవి పొడి చెత్త. తడి చెత్త వచ్చేసి కుళ్ళిపోయే స్వభావం, మిగిలిపోయిన అన్నము వంట రూమ్లోనే ఎక్కువగా వస్తుంది. కూరగాయలు తొక్కలు, అరటి తొక్కలు, పండ్ల తొక్కలు ఇవన్నీ కూడా తడి చెత్త కిందకి వస్తాయి. వీటిల్ని మామూలుగా ఏం చేస్తున్నాం, ఇంతకుముందు పాత రోజుల్లో ఎవరు దెబ్బల్లో వాళ్ళు వేసుకుంటారు, లేదంటే వీధిలో వేసేస్తారు, వీధిలో పడేస్తారు, సైడ్ కాలువలో వేసేస్తారు. ఆ విధంగా ఎక్కడంటే అక్కడ వేయకూడదు. పొల్యూషన్ అనే దానికి ఒక అర్థం ఉందన్నమాట. ఏదైనా ఒక వస్తువు ఉండరాని చోట, ఉండకూడని సమయంలో ఉంటే అది పొల్యూషన్ అవుతుందన్నమాట. ఒకవేళ అందులో మనం మర్చిపోయి ఉండొచ్చు. ఈరోజు మనం డీటెయిల్డ్గా సాయంత్రం వరకు ఈ శిక్షణలు తీసుకుంటాము. తీసుకొని వెళ్ళిన దాన్ని మనం పాటించడం అనేది ముఖ్యము. కేవలం ట్రైనింగ్కి రావడం పోవడం ఇది మామూలులే అనుకుంటే ఇంతకుముందు రోజులు కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వారు కానీ లేదా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ దీన్ని మన గ్రామాలలో కట్టుదిట్టంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇది రోజుకు రోజు మనకు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమం ఈ తడి చెత్త పొడి చెత్త కలెక్షన్ అనేది. అదేవిధంగా అవి వచ్చిన ఎక్కడ వ్యర్థ పదార్థాలు మన షెడ్ దగ్గర పేరుకోకుండా కంపోస్ట్ తయారు చేయడం, ఆ కంపోస్ట్ని ప్రజలకి అమ్మడం ద్వారా ఎక్కడ కూడా మనకు ఈ వ్యర్థాలు ఏదైతే ఉత్పన్నం అవుతున్నాయో ఇవన్నీ కూడా మన భూమి మీద పేరుకోకుండా రీసైక్లింగ్ అయిపోతూ ఉంటే మనకి ఎక్కడో కూడా మన గ్రామాలలో పరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ వ్యర్థ పదార్థాల దెబ్బలు అనేవి గురించి కనపడకూడదు. ఇదే మన ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం. ఈ విధంగా మన అందరం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
సిఆర్ న్యూస్ అప్డేట్స్ తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం.